ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. భయపడకము, విస్మయమొందకమని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ముందు ఒక పెద్ద పోరాటం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వాక్యాన్ని విశ్వాసంతో చదువుతూ ఈ ఆత్మీయ పోరాటం కోసం మనము సిద్ధపరుచుకుంటూ, అంతేకాదు దేవుడే మన ముందు నడుస్తున్నాడు కాబట్టి మనము ఆయన వెనక నడవటం క్షేమం. మన వాహనంలో స్వయంగా ప్రభువే కూర్చుని ఉంటే మనం ముందుకు సాగిపోకుండా ఎవరు అడ్డుకోగలరు? సైనిక సోదరులారా, రండి, త్వరగా ముందుకు ప్రయాణం చేద్దాం. విజయాన్ని చేరుకోవడానికి మనం ఎందుకు ఆలోచించాలి? ప్రభువారు మన ముందు ఉండడమే కాదు, మనతోనూ, మన పైన, మన క్రింద, మన చుట్టూ, మనలో ఉన్నారు. ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు, సర్వవ్యాప్తి. ఆయన దేవుడు అన్ని సమయాల్లోనూ శాశ్వత కాలం ఆయన మనతో ఉన్నాడు. ఇంతవరకు ఉన్నాడు, ఇక ముందుకు మనతో ఉంటాడు. ఇది నిజం. క్రీస్తు శిలువ సైనికులమైన మనం, దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ధైర్యంతో ముందుకు సాగుదాం. మన ముందు మనతో ఉన్న దేవుడు అన్ని పరిస్థితుల్లో మనకు సహాయం చేస్తాడు. అలా చేయకుండా ఎప్పుడు తప్పిపోడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. మనలను అపజయం పాలు కానీయుడు. అంతేకాదు, చివరికి మనకున్న అవసరత కొలది మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయన మనలను ఎలా అపజయం కానీయుడో అలాగే మనలను ఎన్నడూ ఎడబాయుడు. మన యుద్ధదనాలు పూర్తి అయ్యే వరకు మనకు శక్తిని అనుగ్రహించి సహాయం చేసే సమర్థుడు. ఇది ఆయనకు ఎంతో ఇష్టమైన పని. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దు, నిరాశ చెందవద్దు. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా మనతో పాటు యుద్ధ భూమిలోకి వస్తున్నాడు. ఆయన మన పక్షముగా యుద్ధాన్ని చేసి మనకు విజయం అనుగ్రహిస్తాడు. ఆ రోజు ఇశ్రాయేలులు ప్రతి యుద్ధములో ఆయనే ముందుండి, ప్రతి యుద్ధములో ఆయనే యుద్ధ ప్రణాళికలు ఇచ్చి విజయం ఇచ్చి ముందుకు నడిపిన దేవుడు. ఈరోజు నీ జీవిత యాత్రపు యుద్ధములో నీ ముందుండి నీకు జయము విజయము ఇచ్చి నడిపించునుగాక. అటు బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీరు తోడయుండే దేవుడుగా మీ వాగ్దానమును, మీ మాటను మీరు మాకు ఎలా తోడుగా ఉంటారో మీ లేఖనములోంచి, మీ మాటల ద్వారా నేర్చుకున్న మేము మీ సహాయాన్ని బట్టి మాత్రమే మేము జయాన్ని, విజయాన్ని పొందుకోగలమని, మీ తోడును కలిగి, మీ అందు విశ్వాసమును కలిగి, మీకు విధేయులమై మీ తోడును కలిగి మా జీవితమును ముందుకు కొనసాగించడానికి మీరు మాకు సహాయం చేయండి. వాక్యం విన్న మీ పిల్లలను దీవించండి. వీరిని, వీరి కుటుంబాన్ని
వీరు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవడానికి, గర్భం లేని వారికి ఫలమునిచ్చి, గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇచ్చి, ప్రసూతి ఇచ్చిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వీరిని మీరు కలిగినంతటిని మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.